హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పులిహోరని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు, అలాగే కొంచెం ఉద్దిబ్యాలు కూడా వేసుకుంటున్నాను. తాలింపు గింజలన్నీ చిట్పట్మన్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా ఒకటిలో రెండుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. నేను ఇద్దరికి సరిపోయేంత పులిహోర చేసుకుంటున్నాను. చిన్నవి 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. తీసుకొని ఆ రసాన్ని అయితే దీంట్లోకి వేసేసుకున్నాను. వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇలాగే ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి.